Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem. Intermediate first year or 11th class chemistry and అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో వన్ టెక్స్టువల్ ప్రాబ్లం చేస్తున్నాం. ఓకే, ఇవి బోర్డ్ ఎగ్జామ్కు అడిగే ఛాన్సెస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, గుడ్. చూద్దాం. ఏంటి ప్రాబ్లం? క్యాల్కులేట్ wave number and frequency of yellow radiation having wavelength 5800 angstrom. ఒక ఎల్లో రేడియేషన్ వేవ్ లెంత్ ఇచ్చాడు, 5800 angstrom ఉంది. అయితే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు మెజర్ ఆర్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ వేవ్ నంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఎల్లో రేడియేషన్. వేవ్ నంబర్ కావాలి, న్యూ బార్ అంటాం, ఫ్రీక్వెన్సీ కావాలి. సరే, ఫస్ట్ ఇచ్చిన డేటా రాసాం. ఏంటిది? గివెన్ దట్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 5800 angstrom. ఓకే, గుడ్. నెక్స్ట్, ఇప్పుడు మనకు ఏం కావాలన్నాడు ఫస్ట్ రాద్దాం. ఏం కావాలి? వేవ్ లెంత్, వేవ్ నంబర్ కావాలన్నాడు. సో వేవ్ నంబర్ న్యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/λ. వేవ్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్, రైట్? సో 1/λ. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కంటే ముందు యాంగ్స్ట్రామ్స్ మనం సెంటీమీటర్స్లోకి మార్చుకుంటే మీటర్గానో మన క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. సో 5800 angstrom ఈజ్ నథింగ్ బట్ 5800 ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్. 1 angstrom ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻8 సెంటీమీటర్, రైట్? సో ఇక్కడ 58 రాద్దాం. 58 ఇంటూ 10 స్క్వేర్ అవుతుందిగా. 10 స్క్వేర్ 10⁻⁻8 ఏమవుతుంది? 10⁻⁻6 సెంటీమీటర్స్. గుడ్, సెంటీమీటర్స్గా కన్వర్ట్ చేసుకున్నాం, బాగుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. న్యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/58 ఇంటూ 10⁻⁻6 సెంటీమీటర్స్ కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/58 ఇంటూ 10⁻+6 సెంటీమీటర్ ఇన్వర్స్. -6 పైకి వస్తే +6 అవుతుంది, సెంటీమీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఇప్పుడు మనకి 1/58 కావాలి. అప్రాక్సిమేట్గా 1/50 అనుకున్నాం అనుకో. 1/5 అంటే 0.2, 1/50 అంటే 0.02, అంతే కదా. కానీ ఇది 50 కాదు, 58, ఇంకొంచెం ఎక్కువ ఉంది. అంటే 0.02 కన్నా తక్కువ వస్తుంది వాల్యూ. ఎంత వస్తుందంటే 0.02 కన్నా తక్కువ అంటే 1724 వస్తుంది క్యాల్కులేట్ చేస్తే. ఓకే, ఇంటూ 10⁻6 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇదేంటిది? వేవ్ నంబర్. బట్ ఇక్కడ 0 పాయింట్ బాగోదు, ఒక సిగ్నిఫికెంట్ వాల్యూ పక్కన పాయింట్ ఉంటే బాగుంటుంది. సో ఒక 10 స్క్వేర్ తీసుకొని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. అప్పుడు 1.724 ఇంటూ 10⁻4 సెంటీమీటర్ ఇన్వర్స్. సో వీ గాట్ వేవ్ నంబర్, న్యూ బార్. కానీ నెక్స్ట్ ఏం కావాలి? ఫ్రీక్వెన్సీ కావాలి. అది కూడా క్యాల్కులేట్ చేద్దాం. సో వీ నీడ్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు c/λ. ఇది కదా ఫార్ములా. మరి ఇక్కడ c ఎవరు? వెలాసిటీ ఆఫ్ రేడియేషన్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, నథింగ్ బట్ లైట్. అలాగే వేవ్ లెంత్ ఇచ్చాడు. సో c వాల్యూ ఎంతైనా 3 ఇంటూ 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్ డివైడెడ్ బై వేవ్ లెంత్ లాంబ్డా ఎంత ఉంది మనకి? 58 ఇంటూ 10⁻⁻6 సెంటీమీటర్. కింద సెంటీమీటర్ ఉంది, పైన మీటర్ ఉంది, బాగోదు. ఓకేనా? రెండు ఒకే యూనిట్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో అప్పుడు 3 ఇంటూ 10⁻10 సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్. మీటర్స్ను సెంటీమీటర్గా కన్వర్ట్ చేసాం. డినామినేటర్లో 58 ఇంటూ 10⁻6 సెంటీమీటర్. సో సెంటీమీటర్ గెట్స్ క్యాన్సిల్, సెకండ్ ఇన్వర్స్ రిమైన్స్. అవే కదా యూనిట్స్ ఫ్రీక్వెన్సీకి. సెకండ్ ఇన్వర్స్ ఆర్ హెడ్జ్ అంట, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3 డివైడెడ్ బై 58 ఇంటూ 10⁻6 పైకి వస్తే +6, ఆల్రెడీ 10 ఉంది. సో టోటల్ 16 సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? ఇది 3/60 అనుకో, 58 కాకుండా 3/60 అంటే ఏమవుతుంది? 3 1s 3 20s, 1/20. 1/2 అయితే 0.5, 1/20 అయితే 5 పాయింట్ కదా. సో 1/3
20 అనుకున్నాం, 1/20, 1/2 అయితే 0.5, 1/20 అయితే 0.05 వస్తుంది, అంతే కదా. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కదా, సో ఆ వాల్యూ ఏమొస్తుందంటే 60 కన్నా తక్కువ ఉంది కదా, సో 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎంత వస్తుందంటే న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5.172. డినామినేటర్ 60 కన్నా తక్కువ ఉంది కదా, కాబట్టి 5 కన్నా పైన కొంచెం వాల్యూ ఎక్కువ వస్తుంది, అదే 5.1 ఇంటూ 10⁻16 సెకండ్ ఇన్వర్స్. ఓకేనా, 5 పాయింట్ కాదు నాయనా, 0.05172, అంతే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, ఈ 0.05 బాగోదు, జస్ట్ 5.172 ఇంటూ ఒక 10 స్క్వేర్తో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏముంటుంది, 10⁻14 సెకండ్ ఇన్వర్స్. ఆబ్జెక్టివ్లో అయితే డైరెక్ట్గా వేసేయాలి, 3/60 అనుకోవాలి దాన్ని. 3/60 అంటే 1/20, 1/2 అంటే 0.5, 1/20 కాబట్టి 0.05, అప్రాక్సిమేట్గా 0.05 వేసుకోవాలి. సో 5 పాయింట్ అని వేసుకొని 10 స్క్వేర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మనకు బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి క్యాల్కులేట్ చేసి 5.172 కరెక్ట్గా వేస్తే సరిపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.